మేమిద్దరం భార్యాభర్తలము ఇద్దరం కలిసి శపథం చేస్తున్నాము మేము ఈ రోజు నుండి ఎలాంటి చిన్న గొడవ పడము కొట్టుకోము ఓయ్ శబ్దం చేయవే నీతో గొడవ పడపోతే నాకు ఒక్క రోజు కూడా నిద్ర పట్టదైతే ప్లీజ్ కళ్యాణ్ నేను షాపింగ్ తీసుకెళ్తాను శబ్దం చేయవా మీరు నన్ను షాపింగ్ తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు మీతో మాత్రం గొడవ పడుకుని ఉండలేను అదైతే నేను ఖండిస్తాను అంటే ఏంటి ఖండిస్తాను అంతే మీరేం చేస్తున్నారని మళ్ళీ ఏం చేస్తున్నారంటావు చెప్పినా కదా ఖండిస్తున్నాం అసలు నా వైఫ్ అందరి వైఫ్స్ లా కానే కాదు నేను ఆఫీస్ నుంచి ఇంటికి లేట్ గా వస్తానా అసలు నన్ను ఒక్క మాట కూడా అనదు నేను మనసులో టీ తాగాలనుకోక ముందే టీ కప్ వచ్చి నా ముందు ఉంటుంది అసలు నా బట్టలు ఐరన్ చేసుకోవాలి ఎలా రా బాబు అనుకుంటానా వచ్చి చూస్తే టేబుల్ మీద బట్టలన్నీ ఐరన్ చేసి ఉంటాయి తనకి ఇచ్చిన డబ్బుల్ని సేవ్ చేసుకుని రిటర్న్ మళ్ళీ నాకే ఇస్తుంది షాపింగ్ కి వెళ్దామా అని అడిగితే ఎందుకు నా దగ్గర ఉన్న బట్టలు చాలవా ఎందుకు ఊరికే షాపింగ్ అని ఇంకా అసలు ఇంత చిన్న మ్యాటర్ నువ్వు గుర్తుపెట్టుకోలేవా నేను ఎంత బాగా ప్రిపేర్ చేసిన నిన్ను వచ్చే వాళ్ళందరి ముందర నేనేదో నిన్ను పట్టించి ఇదంతా చెప్పిస్తున్నాను చెప్పాలనే కదా నువ్వు ఇట్లా చేసింది ఏముంది తర్వాత ఏముంది చదువు అసలు నా వైఫ్ కి కోపం అన్న మాటే రాదు తను నా మీద ఎప్పుడు చిరాకు పడదు ఇప్పుడు చెప్పేం లాభం నీకు అసలు డిన్నరే లేదు ఇదెవరి ఫోను మీ ఫోనే ఇలా పగిలిపోయింది నేను క్యాప్ ఎక్కించానండి పగిలిపోయింది యాప్ ఎక్కిస్తే పగిలిపోయిందా అంటే నేను బరువు ఎంత ఉన్నానో చూసుకుందామని క్యాప్ ఎక్కించాను ఫోన్ కింద పెట్టి దాని పైకి ఎక్కాను ఫోన్ పగిలిపోయిందండి ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి ఎందుకు అది కనుక్కుంటే వై కనుక్కోవచ్చు వైనే స్ట్రైట్ కనుక్కోవచ్చుగా వై మనకు తెలియదు కదా ఎక్స్ తెలుసా ఎక్స్ కూడా తెలీదు ఇందుకే నాకు మ్యాథ్స్ అంటే చిరాకు ఏంటి ఉద్యోగానికి వ్యాపారానికి తేడా ఏంటి పెద్ద తేడా ఏమి లేదే ఉద్యోగంలో జీతం ఇస్తారు తీసుకొచ్చి పెళ్ళానికి ఇవ్వాలి వ్యాపారంలో లాభం వస్తుంది తీసుకొచ్చి పెళ్ళానికి ఇవ్వాలి హాయ్ ఫ్రెండ్స్ తినే నా వైఫ్ నా సొల్యూషన్స్ అన్నిటికీ ప్రాబ్లం నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అక్క చెప్పనా మీ ఇంట్లో బట్టలు బాసనలు తలతలా మెరిసిపోతాయి ఏం వాడుతుంటావు అదా నేను మీ భావన వాడతాను రా నేను కూడా రేపటి నుంచి జిమ్కి వెళ్ళి నీలా కండలు పెంచాలనుకుంటున్నా నీ కండలతో పనేముంది నోరుందిగా నీ కండలతో పనేముంది నోరుందిగా ఏవండి మూగజీవులంటే ఏంటో తెలుసా ఇంకెవరు పెళ్ళైన మా మగవాళ్ళే హే ఎక్కడి నుంచి వచ్చావు టాక్ ఇంగ్లీష్ ప్లీజ్ ఓ ఓకే వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఐఎమ్ ఫైన్ అబ్బాయి గారు ఆ పెట్లు టుక్కు టుక్కుమని కొడితే ఎంత ఎత్తారండి 1,00,000 సంవత్సరానికా అండి నెలకి నెలకు లక్ష అండి నేను వాకిలూడ్చి కల్లాపి చల్లి అంట్లు తోమి బట్టలు ఉతికితే నెలకు 1000 రూపాయలు ఎత్తున్నారండి బాబు ఏమండి మా నాన్న 50,000 పెట్టి కొత్త ఫోన్ కొన్నాడండి ఈ ఫోన్ 50,000 పెట్టుకున్నాడా మీ నాన్నకి కొంచెమైనా తెలివి ఉందా అది లేకనే కదా పెళ్ళప్పుడు మిమ్మల్ని 20 లక్షలు పెట్టుకున్నాడు అయిందా బాగైందా మేడం మేము పక్క ఛానల్ నుండి వచ్చామండి మీ ధైర్య సాహసాన్ని మెచ్చుకుంటున్నాం థ్యాంక్ యూ అండి మీరు రాత్రి చీకట్లో దొంగని కుమ్మేశారంట అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది నేను దొంగ అనుకోలేదండి మా ఆయన లేట్ గా వచ్చారు అనుకుని కుమ్మేశాను అవునండి ఇన్సూరెన్స్ అంటే ఏంటండి అసలు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నష్టపరిహారంగా వచ్చేదాన్ని ఇన్సూరెన్స్ అంటారే అవునా మనం ఒకటి తీసుకుందాం అయితే అయినా ఇప్పుడు ఎందుకు అదేదో పెళ్లికి ముందు తీసుకుంటే బాగుండేది కదా